అందరికీ నమస్కారం। ఈ రోజు సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారి కార్యాలయంలో కూడా పెదకొత్తపల్లి గ్రామ వైసీపీ నుంచి చేరికలు జరిగాయి। వారు తెలుగుదేశం పార్టీలోకి రావడానికి గల కారణాలు ఏందో మరిన్ని విషయాలు ఆయన అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। సార్, ప్రస్తుతం అంతకుముందు వైసీపీలో ఉన్నారు మీరు, ఇప్పుడు హుటాహుటిన తెలుగుదేశం రావడానికి చేరడానికి గల కారణం ఏంది? ప్రస్తుతం ఎలాంటి ఎలక్షన్స్ కూడా లేవు। మొట్టమొదటి నుంచి నేను డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారితో ఫాలో అవుతూ వచ్చాను। ఆయన వైసీపీలో కంటెస్ట్ చేసిన సందర్భంలో నేను ఆయనతో పాటు వైసీపీలో ఉండటం జరిగింది। తర్వాత కాలంలో మొన్న ఎలక్షన్కి నేను రాజమండ్రిలో పురంధేశ్వరి గారికి ఎలక్షన్ టైంలో పనిచేస్తున్న సందర్భంలో ఒకటి తెలుగుదేశంలోనూ ఒకటి జాయిన్ అవ్వమని చెప్పి ఆయన చెప్పడం జరిగింది। నేను విజయ్ కుమార్ గారితో అక్కడి నుంచే మాట్లాడటం జరిగింది। మీరు ఎప్పుడు వచ్చినా నాకేం అభ్యంతరం లేదు, మీరు నాకు పని చేస్తున్నారని తెలుసుకొని నేను చేర్పించుకోవటానికి నేను ఎప్పుడు వచ్చినా కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది। సరే, ఈ మధ్యకాలంలో నేను అమెరికా వెళ్ళినందువల్ల కొంత గ్యాప్ దూరం వచ్చింది। ఇప్పుడు అమెరికా నుంచి వచ్చి 1 మంత్ అయింది। సరే, ఆయన బిజీ కార్యక్రమాల వల్ల ఈరోజు నన్ను అధికారికంగా పార్టీలో చేర్చుకోవడం జరిగింది। పెదకొత్తపల్లి గ్రామం నుంచి మీరు ఒక్కరే చేరారా, లేకపోతే ఎంతమంది కార్యకర్తలు ఈరోజు ఎమ్మెల్యే గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం? పెదకొత్తపల్లి గ్రామం నుంచి చాలా మంది వచ్చారు, కానీ నన్ను ఒక్కడనే తీసుకున్నారు। తర్వాత మిగతా వాళ్ళని 1 by 1 తీసుకున్నామని చెప్పి చెప్పడం జరిగింది। అందువల్ల ప్రస్తుతం ఎమ్మెల్యే గారు నా ఒక్కడికే కండ వేయడం జరిగింది। కానీ 2024 ఎలక్షన్కు ముందు మీరు తెలుగుదేశం పార్టీలోకి ఎందుకు చేరలేకపోయారు? ఈ ఎలక్షన్కు ముందు నేను రాజమండ్రిలో మేడం గారి దగ్గర ఉన్నాను। అప్పుడే నేను విజయ్ కుమార్ గారితో మాట్లాడడం జరిగింది। ఆయన కూడా నువ్వు ఎప్పుడు వచ్చినా నాకేం అభ్యంతరం లేదని చెప్పడం జరిగింది। అలా ఆ గ్యాప్ వచ్చింది। తర్వాత నేను అమెరికా వెళ్ళాను। అమెరికా నుంచి వచ్చిన తర్వాత విజయ్ కుమార్ గారిని కలిసి ఆయనకి ఒకే ఇచ్చి శాల్వా ఇచ్చి ఆయన కలవటం జరిగింది। విజయ్ కుమార్ గారిని నేను ఎలక్షన్ ముందే ఆయనతో మాట్లాడటం జరిగింది। తర్వాత నేను అమెరికా వెళ్ళినందువల్ల గ్యాప్ వచ్చింది। వచ్చిన తర్వాత సార్ని నేను కలవటం జరిగింది। కలిసిన తర్వాత నువ్వు ఎప్పుడు వచ్చినా నాకు అభ్యంతరం లేదు, నేను పార్టీలో తీసుకుంటానని చెప్పి విజయ్ కుమార్ గారు నాకు చెప్పడం జరిగింది। ఈరోజు మా శ్రేయోభిలాషులు స్నేహితులు అందరూ కలిసి విజయ్ కుమార్ గారి దగ్గర నన్ను పార్టీలో చేర్పించారు। టవల్ పట్టుకోండి.